వెల్కమ్ బ్యాక్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇట్స్ మీ ద షేడీ గై అండ్ వెల్కమ్ టు అవర్ అనదర్ వీడియో. సో ఈరోజు వీడియో ఏంటంటే మీరు నేను కనెక్ట్ అవ్వడం అంటే ఒక చిల్ ర్యాండమ్ వ్లాగ్ అనమాట. నేను చిల్ అవుతాను, మీరు నాతో పాటు చిల్ అవ్వండి, మొత్తం అంతా చిల్ అవుదాం. ఇలాంటి వీడియో చేసి చాలా రోజులు అయిపోయింది. నాకు కూడా ఇలాంటి వీడియోస్ చేయాలంటే చాలా ఇష్టం, ఎందుకంటే పెద్ద కష్టపడక్కర్లేదు, ఈజీ కాబట్టి. టైం ఇప్పుడు 9:30 అవుతుంది. 9:30 అవుతుంది. సో ఇంకా కాసేపట్లో టిఫిన్ అయితే చేస్తాం. సో లెట్స్ గో. గాయస్, మన వీడియోస్ని సబ్స్క్రైబర్స్ కన్నా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎక్కువ మంది చూస్తున్నారు. ఎందుకు? ప్లీజ్ సబ్స్క్రైబ్. అమేజింగ్ కంటెంట్ మీ ముందుకు వస్తుంది. సో డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గాయస్, మన టిఫిన్ అయితే వచ్చిందనమాట. సో ఇది ఇడ్లీ, కొబ్బరి చట్నీ. యాక్చువల్లీ ఇది జొన్న ఇడ్లీ అనమాట. మా ఇంట్లో ఇడ్లీ అంటే జొన్న ఇడ్లీ, అది తింటారు. ఇది కొబ్బరి చట్నీ. అది బాగానే ఉంటుంది, కాకపోతే కొంచెం చప్పగా ఉంటుంది, బట్ పర్లే, తినొచ్చు. వన్స్ ఇక్కడ పింపుల్ చూసారా, ఏంటో వీడియో తీసుకున్నప్పుడే వస్తాయి ఇలాంటివన్నీ. మన లక్క లాంటిది. ఆల్సో గైస్, ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అండ్ మనం రీల్స్ కూడా పెడుతున్నాం, షార్ట్స్ కూడా పెడుతున్నాం, చూడండి. ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అయిపోండి, కింద లింక్ ఉంటుంది, లేకపోతే ఎక్కడెక్కడైనా వస్తుంది, ఫాలో అయిపోండి. లెట్స్ ఈట్. ఇడ్లీ ఏముంది, ఇడ్లీ ఎప్పుడు ఇడ్లీ, టేస్ట్ అయితే మారదు. సో మీరు ఇంట్లో ఏ ఇడ్లీ తింటారో కమెంట్ చేయండి. మోస్ట్లీ అందరూ నార్మల్ ఇడ్లీ తింటారు. ఇలాగా జొన్న ఇడ్లీ అంటే కొంతమంది తింటారు అనుకుంటా. చట్నీ కారం ఉంది. నాకు ఒకటి నచ్చదు తెలుసా, ఏదన్నా టేస్టీగా ఉన్నప్పుడు కారంగా ఉంటే అది తినకుండా ఆపలేము, అలాగని తింటూ ఉంటాము. ఏంటో మరి. ఫర్ ఎగ్జాంపుల్, మా ఇంటి పక్కన షాప్ ఉంటుంది, మిల్లెట్ ఇడ్లీస్. అక్కడ అల్లం చట్నీ ఇస్తారు. అల్లం చట్నీ చాలా బాగుంటుంది అక్కడ, కానీ చాలా కారంగా ఉంటుంది. సో తింటున్నప్పుడు తినకూడదు అనిపిస్తుంది, మళ్ళీ తినాలనిపిస్తుంది టేస్ట్ వల్ల. మీకు ఎప్పుడైనా అనిపించిందా? కమెంట్ చేయండి. టిఫిన్ అయితే అయిపోయింది. ఇప్పుడు బయట మనకు ఒక చిన్న పని అయితే ఉంది. ఆ పని చూసుకొని అప్పుడు పక్కనే మన ఇంటి పక్కన మోర్ షాప్ అయితే ఉందన్నమాట. సో ఆ మోర్కి వెళ్ళి కొన్ని కావాల్సినవి కొనుక్కోవాలి. వెళ్ళిపోదాం పదండి. A few moments later. సో మా మోర్కి అయితే వచ్చాం. ఇక్కడ ఏదో ఒకటి చూడాలి కొనుక్కోవడానికి. కూల్ డ్రింక్స్, ఐ లైక్ ఇట్. మనకి కూల్ డ్రింక్లో వేరే ఆప్షన్ లేదు, డైట్ కోకే మనకి. సో లెట్స్ టేక్ అ డైట్ కోక్. క్యాప్ సరిగ్గా ఉందో లేదో చూసుకోవాలి. ఓకే, బాగా ఉంది. ఓకే, ఇంకేమన్నా చూద్దాం పదండి. యాక్చువల్లీ టిన్ను కూడా తీసుకుందాం, వై నాట్. మోర్లో ప్రాబ్లం ఏంటంటే అన్నీ పెద్ద పెద్దగా ఉంటాయి. అంటే ఇప్పుడు చిప్స్ అనుకోండి, 10 రూపాయలు 20 రూపాయలు ఉండవు, 30-50 రూపాయలే ఉంటాయి. గైస్, ఈ లోపల ఇది ఉంది చూసారా, ఇది థమ్స్అప్లో 0 షుగర్ డ్రింక్ అనమాట. కానీ అన్నీ కలిపేసి ఉన్నాయి. ఇందులో ఒకటి తీసుకోవచ్చు లేదో మరి. చాలా చూసాను తీసుకుందాం అని, కానీ మన సెట్ అయ్యేది డైట్ కోక్ ఒకటే ఉంది, ఎందుకంటే నేను షుగర్ తిన్నాను. సో డైట్ కోక్ ఒకటి తీసుకున్నాను ఊరికి వెళ్ళి. సో ఇంకొక చిన్న పని ఉంది, అది చూసుకొని మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను, ఓకేనా? 2 hours later. సో గైస్, లంచ్ టైం అయితే అయిపోయింది. 1 o'clock అయిపోయింది అనమాట. సో ఈరోజు మా ఇంట్లో లంచ్ అంటే తెలుసా? సో ఇదిగోండి, అద్భుతమైన చికెన్ కర్రీ. నేనైతే చేయలేదు, మమ్మీ చేసింది. నేను చేసినంత పర్ఫెక్ట్గా రాదు, కొంచెం మేనేజ్ చేస్తాను నేనైతే. అండ్ బయట పులిహోర ఉంది. సో పులిహోర చికెన్ కర్రీ, వావ్, వాట్ ఎ కాంబినేషన్. మరి మీ ఇంట్లో లంచ్ ఏంటో కింద కమెంట్ చేయండి. ఇదిగోండి పులిహోర, బాగుంది కదా. సో ఈ పులిహోర చికెన్ అన్నమాట, స్పెషల్ ఏం లేదు, ఊరికే అలా చేసుకుంటారు మా ఇంట్లో ఎప్పుడు. గాయస్, మన వీడియోస్ని సబ్స్క్రైబర్స్ కన్నా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎక్కువ మంది చూస్తున్నారు. ఎందుకు? ప్లీజ్ సబ్స్క్రైబ్. అమేజింగ్ కంటెంట్ మీ ముందుకు వస్తుంది. సో డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి.
బయట క్లైమేట్ కూడా చాలా బాగుంది, ఎండ ఏం లేదు ఈరోజు. అండ్ ఇటు పక్క స్కూల్ అయితే ఉంటుంది మా ఇంటి పక్కనే. ఇది స్కూల్ గేట్, అది కొటాక్ స్కూల్ అంటారు దీన్ని. స్కూల్ వల్ల చాలా గోల అయితే ఉంటుంది నా రూమ్లోని. అసలు ఈ స్కూల్లో సాటర్డే కూడా స్కూల్ ఉంటుందంటే నమ్ముతారా? ఇప్పుడు అన్ని స్కూల్స్కి ఉంటున్నాయి అనుకుంటా సాటర్డే హాఫ్ డేస్. కానీ నేను నా స్కూల్లో ఉండేటప్పుడు ఏముంటుందంటే సాటర్డే కూడా హాలిడేనే. అసలు ఇక్కడ వర్షం పడినా వేడిగానే ఉంటుంది, ఎందుకంటే ఈ పక్కనే బీచ్. ఇదిగోండి ఈ రోడ్డు ఉంది కదా, ఆ రోడ్డు దిగితే బీచ్ వచ్చేస్తుంది అనమాట. సో దానివల్ల చాలా వేడైతే ఉంటుంది, ఏసీ లేకుండా అసలు ఉండలేము. సో గైస్, అన్నం తినేసి మంచి స్లీప్ అయితే వేసానమాట. ఇందాకే లేచాను. అండ్ మీకు ఇక్కడ చూస్తుంటే కొంచెం తేడాగా అనిపించట్లేదా? కొంచెం తేడాగా కూడా అనిపించట్లేదా మీకు ఈ ప్లేస్ చూస్తుంటే? ఒకవేళ మీరు మన వీడియో స్టార్టింగ్ నుంచి చూస్తుంటే, ఒకవేళ ముందు వీడియోస్ అన్న చూస్తుంటే, ఇక్కడ ఒక రెడ్ కలర్ పరుపు ఉండేది. ఆ పరుపు తీస్తానమాట. ఒకసారి మన ముందు వీడియోస్లో చూడండి ఒకసారి. రెడ్ కలర్ పరుపు ఉండేది. ఎందుకంటే రూమ్ ఏదో చాలా చిన్నగా అయిపోయి కంజెస్టెడ్గా అయిపోతున్నట్టు ఫీల్ వచ్చింది. అండ్ మన వీడియోస్లో కూడా అనవసరం పడుతుందని తీస్తాను. సో ఎలా ఉందో చూడండి ఒకసారి, చెప్పండి ఎలా ఉందో. నేనైతే ఇప్పుడు బయటికి వెళ్ళి చాలా టైం అయితే పడుతుంది. సో 6:30 అలా అవుతుంది మళ్ళీ ఇప్పుడు వెళ్తే. సో నేనైతే మిమ్మల్ని డైరెక్ట్గా డిన్నర్ టైంలో కలుస్తాను, ఓకేనా? Much later. ఓకే గైస్, సో బయటికి అయితే వచ్చేస్తాను. యాక్చువల్లీ చాలా లేట్ అయిపోయింది, ఫుల్గా కలిసిపోయింది. నేనైతే నా ఫేస్ చూసినా మీకు అది అర్థం అవుతుంది, ఫుల్ మత్తుగా ఉంది, నిద్ర వచ్చేస్తుంది. సో అంతే గైస్, ఈరోజు వీడియో మీకు ఎలా నచ్చిందో కింద కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. 97 సబ్స్క్రైబర్స్ దగ్గర ఉన్నాం. 100 సబ్స్క్రైబర్స్కి రీచ్ అయ్యేలా చూడండి. జస్ట్ 3 more subscribers to go.